హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము చిలకడదుంప పంట ఎలా పెట్టుకోవాలి, ఎలా నాటుకోవాలి, తర్వాత ఎటువంటి పెట్టుబడులు పెడతాయి, ఇలాంటి మందులు ఏమన్నా అవసరమా, ఇది ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుంది, ఎంత రేటు ఉంటుంది, రైతుకి దిగుబడి ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఏమిటి, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తాము. చిలకడదుంప అంటే గనిసిగడ్డ అంటారు దీన్ని. కొన్ని ప్రాంతంలో మోరంగడ్డ అని కూడా అంటారు. ఈ గనిసిగడ్డ నుంచి మంచి అధిక లాభాలు ఎలా వస్తాయనేది ఈ రైతుల దగ్గర తెలుసుకుందాం. అదేవిధంగా నాణ్యమైన ఈ చిలకడదుంప గడ్డలు రావాలంటే ఎలాంటి మనం యాజమాన్యం తీసుకోవాలి, ఎలాంటి ఎరువులు పెట్టుకోవాలి, అలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యూట్యూబ్లో ఎవరు కూడా ఈ చిలకడదుంప పంటపై చెప్పలేనటువంటివి ఈ మన వీడియోలో అన్నీ అద్భుతంగా వివరాలు అందించేందుకు కృషి చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో చిలకడదుంప కూడా చాలా ముఖ్యమైనది. దీనిని గెనుసుగడ్డ, మొరంగడ్డ అనే పేర్లతో కూడా పిలుస్తారు. భారతదేశంలో ఈ దుంప 106,000 హెక్టార్లలో 119,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో సాగు చేయబడుతుంది. భారతదేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 72,000 హెక్టార్లలో 10,74,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు మరియు అనంతపురం, ప్రకాశం జిల్లాలలో సాగు చేయడం జరుగుతోంది. ఇది తక్కువ కాల పరిమితితో ఎక్కువ ఉత్పత్తినిచ్చే పోషకాలు గల ఈ దుంపను పచ్చిగాను మరియు వండుకొని కూరగాను కూడా తింటారు. ఈ పంట ఆకులను పశువుల మేతగాను మరియు దుంపలను ఆల్కహాల్ తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల దుంప జాతి మరియు వేరు జాతి కూరగాయల కన్నా ఈ దుంప అధికంగా కేలరీలను ఉత్పత్తి చేస్తుంది. నారింజ రంగు కండ గల రకాలను తీసుకోవడం వలన వాటిలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపు స్పష్టంగా ఉండేందుకు దోహదపడుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మధుమేహంతో బాధపడే వారికి మరియు బరువు తగ్గాలనుకునే వారికి ఈ చిలకడదుంప ఎంతో మేలు చేస్తుంది. వాతావరణం ఉష్ణమండలపు పంట. ఇది అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలం. అధిక పగటిపూట ఉష్ణోగ్రత 25-30 సెల్సియస్ ఉష్ణోగ్రత, తక్కువ రాత్రిపూట ఉష్ణోగ్రత 15-20 సెల్సియస్ ఉష్ణోగ్రత అధిక దిగుబడికి దోహదం చేస్తుంది. నేలలు మురుగునీటి పారుదల సౌకర్యం గల ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5-6-6-6 ఉండేటట్లు మంచిది అన్నమాట. నాటే సమయం రబీ పంటగా అయితే అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు, ఖరీఫ్ పంటగా అయితే జూన్ జూలై, వేసవి పంటగా అయితే ఫిబ్రవరి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు అన్నమాట. రకాలు ఈ చిలకడదుంపలో ప్రధానంగా తెలుపు కండ కలిగిన రకములు మరియు నారింజ రంగు కండ కలిగిన రకాలు ఉంటాయన్నమాట. 2 రకాలుగా చిలకడదుంప ఉంటాయన్నమాట. ముందుగా తెలుపు రంగు కండ గల రకాలు పూసా సేపెడ్, RSSP1, కిషాన్, కొంకెన్, అశ్వని. ఇవి ఈ తెలుపు రంగు కండ గల దాంట్లోని ఇవి కొన్ని రకాలు అన్నమాట. మీగడ తెలుపు రంగు కండ గల రకాలు
దీంట్లో ఏమేమి ఉంటాయంటే శ్రీనందిని, కళింగ, శ్రీభద్ర, సామ్రాట్, గౌతమ్, శంకర్, సౌరిన్, శ్రీవర్ధని, శ్రీ అరుణ్, శ్రీవరుణ్. ఇవి ఇవి వేరే అంటే ఇవి ఒక రకాలనమాట దీంట్లోనే. మళ్ళీ ఇంకో నారింజ రంగు కండ కల రకాల్లో కిరణ్, శ్రీకనక, CO1, కమలసుందరి, భూకాంతి, గౌరీ, భూజ, భూసోన, వర్ష, శ్రీరత్న, డాక్టర్ వైఎస్ఆర్, HU, అరుణుమ. ఇవన్నీ ఈ చిలకడ దుంపలో కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త వంగడాలను మాదిరిగా. ఊదా రంగు కండ గల రకాలు ఏమంటే ఒకటే ఒకటింది భూకృష్ణ అనేది. దాంట్లో ఆ రంగు గల కండలో ఇదొకటి ఉందన్నమాట. తర్వాత ప్రవర్ధనం అంటే వ్యాప్తి. ఇది ఇత్తనాలు అయితే కాదు, తీగల ద్వారా పంట వ్యాప్తి చేసుకోవచ్చు, పంట పెట్టుకోవచ్చు అనమాట. ఈ నారుమడి తీగల కోసం 3 నెలలు ముందుగా నారుమడులను పెంచుకోవాలి. ప్రాథమిక నారుమడి 1 ఎకరాలో నాటడానికి 40 చదరపు మీటర్లలో పెంచిన నారు, 40 కిలోల మధ్యస్థ అయిన దుంపలు సరిపోతాయి. 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు మరియు బోదెలను తయారు చేసి దుంపలను బోదెలలో నాటాలి. నాటిన 15 రోజుల తర్వాత 1.5 కేజీ యూరియా వేయడం వల్ల పెరుగుదల త్వరితం అవుతుంది, అంటే తొందరగా అవుతుంది అనమాట. 20-30 సెంటీమీటర్ల పొడవు గల తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి ద్వితీయ నారుమడిలో నాటాలి. ద్వితీయ నారుమడి 1 ఎకరాలో నాటడానికి 20 చదరపు మీటర్ల ద్వితీయ నారుమడి అవసరం ఉంటుంది. ప్రాథమిక నారుమడిలో నుంచి తీసిన నారును ద్వితీయ నారుమడిలో 60% లేదా 60% 20 సెంటీమీటర్ల దూరంలో బోదెలను నాటుకోవాలి. త్వరితగా పెరగడానికి 5 కేజీల యూరియాను 2 దఫాలుగా నాటిన 15 రోజుల మరియు 30 రోజుల తర్వాత వేయాలి. తీగలు బాగా నాటుకోవడానికి 10 రోజుల వరకు రోజు మార్చి రోజు నీటిని ఇవ్వాలి. తర్వాత వారం రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి. నారు 45 రోజులకు తయారవుతుంది. విత్తనం తయారీ 3 నెలలు వయసు గల పక్వత చెందిన చీడపీడలు లేని తీగలు నుండి 5-6 ఆకులు మరియు 3-4 కణుపులు గల 30-40 సెంటీమీటర్ల పొడవు గల తీగలను తయారు చేసుకొని విత్తనంగా వాడాలి. విత్తన శుద్ధి నాటే ముందు తీగలను పెనిట్రోథయాన్ 2 మిల్లీలీటర్ల లేదు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు మరియు 1 గ్రాము కార్బెండిజమ్ లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో ముంచి నాటడం వలన ముక్కు పురుగు తీవ్రతను మరియు ఇతర చీడపీడలను తగ్గించవచ్చు. నేల తయారీ 3-4 సార్లు 40-30 సెంటీమీటర్ల లోతుగా మెత్తగా దుక్కి చేయాలి. ఆఖరి దుక్కులో ఎకరాకి 6 టన్నులు కానీ 6 టన్నుల నుంచి 8 టన్నుల వరకు పశువుల ఎరువుతో పాటుగా 24 కేజీల భాస్వరము, 16 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. విత్తనం మోతాదు అంటే ఎకరాకి ఎన్ని పెట్టుకోవాలనేది. 1 ఎకరాకి నాటడానికి 33,333 తీగలు నాటుకుంటే సరిపోతుంది అనమాట. నాటే విధానం 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలను బోదెలు అంటే బోదికి 60 సెంటీమీటర్ల మధ్య దూరం ఉండాలి తయారు చేసుకొని తీగకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలాగా తీగలను బోదెలో నాటాలి. నీటి యాజమాన్యం నీళ్లు ఎట్లా పెట్టాలి? కాలువల ద్వారా నీటిని ఇవ్వాలి. 10 రోజులకు మించి వర్షం పడకుండా ఉంటే తప్పకుండా నీళ్లు పెట్టాలి.
రబీ కాలంలో అయితే నాటిన మొదటి నెల రోజులు 4 లేదా 6 రోజుల వ్యవధితో నీటిని ఇస్తూ ఉండాలి. దుంప పెరుగుదల దశలో వారం రోజుల వ్యవధిలో నీళ్లు ఇవ్వాలి. అంటే గడ్డ లావయ్యే టైంలో వారానికి ఒకసారి నీళ్ళు ఇవ్వాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత బాగా తగ్గిపోతుంది. తర్వాత అంతర కృషి కలుపు అనమాట. మొదటి నెల రోజుల్లో కలుపు తీయాలి. నెల రోజుల లోపల ఒకసారి గడ్డి వీకేయాలన్నమాట. తీగలు బాగా పాకిన తర్వాత కలుపు అదంతకది తగ్గిపోతుంది. దుంపలు బాగా గడ్డ సైజు వచ్చేలాగా మట్టిని ఎగదోయాలన్నమాట. ఆ గడ్డ మీదకి మట్టిని ఇట్లా ఎగేయాల. దీనివల్ల దుంపల నాణ్యత పెరుగుతుంది, గడ్డ కూడా బాగా సైజు వస్తుంది, నాణ్యత వస్తుంది అనమాట. ఇకపోతే ఎరువులు, ఏమేమి ఎరువులు వేయాలి అనేది తెలుసుకుందాం. ఎకరాకి 8 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కేజీల భాస్వరము, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 16 కేజీల పొటాషినిచ్చే ఎరువులను దుక్కిలో బాగా వేయాలి. 40 కేజీల నత్రజనిని 2 దఫాలుగా, అంటే నాటిన 30 రోజులకు ఒకసారి, మళ్ళీ వాళ్ళ నెల తర్వాత 60 రోజులకు ఒకసారి 16 కేజీల పొటాషినిచ్చే ఎరువును 2 దఫాలుగా నాటిన 60 రోజులకు వేయాలి. తర్వాత ఇది గడ్డ ఎట్లా లావ్ అవుతుంది, పెరుగుతుంది అనేది కనుక్కుందాం. గడ్డ సిద్ధమైన వెంటనే పీకేయాలన్నమాట. ఈ గడ్డ తీసేందుకు సిద్ధమైన పంటను, అంటే గడ్డ ఊరిందా లేదని చూసుకున్న తర్వాత ఆ గడ్డను కోసే విధంగా గమనించాలి. బాగా పెరగని దుంపలను కోసేటప్పుడు దుంపల మధ్య ఇట్లా పీకి పచ్చగా ఉందే లేకుంటే బాగా ఊరింది అనేది కనుక్కోవచ్చు అనమాట. ఇవన్నీ చూస్తే ముక్క పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే గడ్డ బాగా లావు కాకనే ఉండే గడ్డని కోస్తే లోపల మధ్యలో పచ్చగా ఉంటుంది అనమాట. అట్లాంటివి పీకకూడదు. మొదటగా తీగలను కోసి గడ్డపారతో తవ్వి దుంపలను తీయాలి. తేలికపాటి నేలలో అయితే నాగలితో దున్ని దుంపలను తీసుకోవచ్చు. దుంపలను వెంటనే శుభ్రం చేయాలి. అంటే గడ్డికి చుట్టూ మన్ను మట్టి అట్లా ఉంటుంది కదా, అదంతా నీట్గా తీసేయాలి. నిల్వ చేయడం, తీసిన దుంపలను నీటిలో 3 లేదా 5 రోజుల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. చాలా రోజులు పెట్టుకునే దుంపలను కోసిన వెంటనే మార్కెట్కి పంపించాలి. మార్కెట్లో అవకాశాన్ని బట్టి నిల్వ చేసుకోవచ్చు. దిగుబడి ఎకరాకి 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నమాట. అంటే ఎకరాకి 50 కేజీలు బస్తాలు అయితే, అంటే 50 కేజీల మూటలు అయితే 100 మూటలు కూడా పండే అవకాశాలు ఉంటాయన్నమాట. దీని ఉత్పత్తులు, అంటే ఈ చిలకడ దుంప నుంచి ఇంకా ఏమేమి ఉత్పత్తులు తయారు చేస్తారో మనం తినేటివి అనేటివని కనుక్కుందాం అనమాట. ఈ చిలకడ దుంపల నుండి చిప్స్, ఫ్లేక్స్, ఘనీభవించిన ఉత్పత్తులు, ఫ్రెంచు ఫ్రైస్, పూరి మొదలైన ప్రాథమిక ఆహార ఉత్పత్తులు తయారు చేయబడను. నూడిల్స్, చక్కెర సిరప్, ఆల్కహాల్, పాస్తా మొదలైన ఉత్పత్తులను తయారీకి ముడిసరుకుగా కూడా ఉపయోగించబడను. చిలకడ దుంప ఆధారిత మిశ్రమం పిండి పదార్థాలను కేకులు, కుకీస్, బిస్కెట్లు, డోనట్స్ మొదలైన ఉత్పత్తులు తయారీకి వాడతారన్నమాట. అదేవిధంగా ఈ ముఖ్యంగా చిలకడ దుంపలో సస్యరక్షణ పనులు ఏమేమి చేయాలనేది ముఖ్యంగా మనము గమనించినట్లయితే, చిలకడ దుంపను ఎక్కువగా నష్టపరిచే పురుగులలో ముఖ్యమైనది ముక్కు పురుగు అనమాట. ఈ ముక్కు పురుగు విధంగా మనం కంట్రోల్ చేసుకుంటే మంచి అధిక దిగుబడులు ఉంటాయన్నమాట. ముక్కు పురుగు గురించి మనం ఫస్ట్ గుర్తించాలన్నమాట, ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఉంటుంది, ఏం అనుకూలం ఉంటుంది, అది ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది కనుక్కుంటే కనుక నివారణకు మనం చర్యలు వెంటనే తీసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ముక్కు పురుగు, ఈ పురుగు ప్రధాన పొలంలోనే
కాక నిల్వలో కూడా దుంపలను ఆశిస్తాయి. అంటే ఈ పంట పెట్టిన ఈ తీగల్లో కాకుండా మనము అంత పంట అంతా పూర్తి పీకేసినాక మూటలో కట్టి పెడతాం కదా, అప్పుడు కూడా ఈ ముక్కు పురుగు ఆశిస్తుందన్నమాట. ఇది ఆశించడం వలన దాదాపు 60% వరకు రైతుకు నష్టం కలుగుతుందన్నమాట. ఈ ముక్కు పురుగు సోకితే అన్నమాట. అనుకూలం వాతావరణం. దీనికి అనుకూలం ఎట్లా అనుకూలం ఉంటుందప్ప అంటే తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు తల్లి పురుగులు గుడ్లు ఎక్కువగా పెడతాయి. లక్షణాలు. ఈ పురుగు ఎలా ఉంటుందనే లక్షణాలు అన్నమాట. పిల్ల పురుగులు తీగల మొదలను ఆశించడం వలన మొదట బాగా ఉబ్బుతుంది. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు లోపలికి చొచ్చుకొని పోయి సన్నని రంధ్రాలు చేసి విసర్జించిన పదార్థాలను నింపి నల్లగా కనిపిస్తాయి. ఈ దుంపల నుండి ఒక రకమైన వాసన వెలువడి తినుటకు పనికిరావన్నమాట. దీని జీవితం ఎన్ని రోజులు ఉంటుంది, ఏం చేస్తుందన్నమాట. ముక్కు పురుగు ఆకులపై లేదా దుంపలపై గుడ్లను పెడుతుంది. గుడ్డులో నుంచి పిల్ల పురుగు 14 అంటే 2 వారాల లోపల రోజుల్లో బయటికి వస్తుంది. పిల్ల పురుగులు నెల రోజులు ఉంటుంది. తర్వాత కోశస్థ దశ 1 నెల రోజుల వరకు ఉంటుంది. మొత్తం జీవిత చక్రం 33 రోజులు 40 రోజుల దాకా ఉంటుందన్నమాట. దీని నివారణ. ఈ విత్తన తీగలను ఆరోగ్యవంతమైన ముక్కు పురుగు ఆశించిన తీగల నుండి సేకరించాలి. అంటే మనం విత్తన తీగలు తీసుకొస్తాము, దాంట్లో మనం ముక్కు పురుగు ఆశించే తీగను తీసుకొని బయటికి పారేయాలన్నమాట. అట్లా నాటకూడదు. నాటే ముందు తీగలను లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందు ద్రావణంలో నుంచి నాటినట్లయితే పురుగు ఉధృతి తగ్గిపోతుంది. పంట వేసిన నెల రోజుల మళ్ళీ 2 నెలలకు ఒకసారి అంటే 30 రోజుల మరియు 60 రోజుల తర్వాత బోదెలకు మట్టిని ఎగదోయాలంటే అప్పటి 60 రోజులకి గడ్డ ఊరుతూ ఉంటుంది అనమాట. గడ్డ ఊరుతూ ఉన్నప్పుడు మట్టి మనం బాగా దానిపైన వేస్తే గడ్డ ఇంకా బాగా ఊరేకి అవకాశం ఉంటుంది. పంటను సరైన సమయంలో నాటిన 40 నుంచి 120 రోజుల లోపల కోత కోయాలి. అంటే 3 నెలల లోపల గడ్డ పీకేయాలన్నమాట. కోత కోసిన తర్వాత ముక్కు పురుగు ఆశించిన తీగలను, కొమ్మలను, దుంపలను కాల్చి నాశనం చేయాలి. చిలకడ దుంపతో పాటు బంతిని అంతర పంటగా లేకుంటే చుట్టూ కంచె పంటగా వేసి ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు మనం గంచిగడ్డ వేసినాక చుట్టూ అంతర పంట కానీ చుట్టూ కానీ మనం బంతిపూలు సాగు అంటే చెండు పూలు చుట్టూ నాటుకుంటే ఈ పురుగు తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. చిలకడ దుంపతో పాటు ధనియాలు కానీ వెల్లుల్లి కానీ 1:1 అంటే 1:1 నిష్పత్తిలో కానీ 1:2 నిష్పత్తిలో కానీ వేయడం వలన ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ నీటికి కలిపిన మందు ద్రావణాన్ని నాటిన 30 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం వల్ల ఈ పురుగును నివారించవచ్చు. తర్వాత నాటిన 10 రోజుల తర్వాత 100 చదరపు మీటర్లకు 1 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి మగ పురుగులను పట్టి నాశనం చేయాలి. తర్వాత పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే బవేరియా బన్షియాను, మెటోరిజియం వంటి జీవన మందులను నాటడం వల్ల కూడా ఈ పురుగు ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా పచ్చి స్థావరాలను అక్కడక్కడ వేసుకోవడం కూడా అవసరం. ఇంకో పురుగు ఏమంటే ఇందులో పొగాకు లద్దె పురుగు అనేది ఒకటి ఆశిస్తుంది. ఇది ఆకులను తిని నష్టపరుస్తుంది. దీని నివారణకు 2 మిల్లీలీటర్ల క్లోరోఫైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల కిన్వల్పాస్ లేదా ప్రోనోపాస్ లీటర్ నీటికి మొత్తం కలిపి మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇంకో పురుగు ఏమంటే తాబేలు పెంకు పురుగు. పిల్ల పురుగులు ఆకుపై భాగాన ఉన్న పత్రహరితాన్ని తింటాయి.
తల్లి పురుగులు ఆకులపై పైన గుండ్రటి రంధ్రాలు చేసి ఆకులను తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు మలాథియన్ 2 మిల్లీలీటర్ల లేదా కార్బారిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఇలాంటి పురుగులు నశిస్తాయన్నమాట. తద్వారా పంట బాగా గ్రోత్ ఉంటుంది. ఈ చిలగడ దుంప అంటే గడ్డలు బాగా నాణ్యంగా ఉంటాయి, సైజులో ఉంటాయి. దీని ద్వారా రైతుకి మంచి దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తే లాభాలు వస్తాయి. అదేవిధంగా ఇంతకుముందు 2000 ఒక 50 కేజీల ప్యాకెట్ 2000 అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రేటు కొంచెం తగ్గింది. అయినా కూడా ఈ చివరికి 1000 రూపాయలు మూట అమ్మినా కూడా రైతుకి నష్టమేమి ఉండదు, గిట్టుబాటే ఉంటుంది. ఇలాంటి యాజమాన్యము తర్వాత సస్యరక్షణ పనులు చేపట్టి చిలకడ దుంపలో మంచి లాభాలు ఆర్జిస్తారని హైటెక్ అన్నదాత కోరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలకు మీ మొబైల్కి రావాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.